ఇక్కడ చూసుకోవచ్చు మనకి వర్క్ నట్ బోల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. వెల్డింగ్ మాత్రం హెవీగా చేస్తారు. సో ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు అయితే వెల్డింగ్ నాన్ స్టాప్. హలో నమస్తే గాయ్స్, ఈ రోజు అయితే మన ఛానల్లో ఖైరతాబాద్ వీడియో అయితే వస్తుంది. సో ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనకైతే ఖైరతాబాద్ గణేశుడు రెడీ అయిపోతుంది. సో ఈ రోజు డేట్ వచ్చేసి June 19th థర్స్డే అనమాట. సో ఈ రోజు ఈవినింగ్ అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది. సో ఒకసారి అయితే మన లోపల ఏమేమి వర్క్ నడుస్తుంది, ఏంటి వెల్డింగ్ వర్క్, షేడ్ వర్క్ వచ్చినా ఒకసారి అయితే చెక్ చేసుకుందాం వెళ్ళేసి. సో ఖచ్చితంగా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఒక్కసారి మనం దగ్గరికి వెళ్ళేసి ఎలా నడుస్తుంది, ఏంది వర్క్ అనేసి ప్రతి ఒక్క అప్డేట్ అయితే చూసేసుకుందాం. సో ఇంకా మన దాంట్లో అప్డేట్స్ వస్తూనే ఉంటుంది. సో ఎలా జరుగుతుంది వర్క్ ఏంది అని చెప్పేసి. సో మనం చూసుకుంటే 1954లో వీళ్ళు ఫస్ట్ గణేశుని అయితే పెట్టినారు. ఓన్లీ 1 feet నుంచి స్టార్ట్ చేసినారు. ఈ రోజు వచ్చేసరికి 70 feet అయితే అయింది. సో ఇప్పుడైతే వీళ్ళు 70 feet అయితే పెడుతున్నారు. 71 years అయింది ఖైరతాబాద్ గణేశుని పెట్టబట్టి. సో ఒకసారి మనం దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉంది ఏంది అని చెప్పేసి, ఎలా వర్క్స్ నడుస్తున్నాయి, ఈ 7 to 8 days ఏం నడిచినాయి వర్క్స్ అనేసి ప్రతి ఒక్కటి అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వర్క్ అయితే నడుస్తుంది. పైన చూడొచ్చు వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. సో వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో ఒకసారి చూడొచ్చు మనకి పైకి ఎక్కేసి వీళ్ళైతే వర్క్ చేస్తూనే ఉన్నారు. సో మొత్తం రాడ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ద మెయిన్ రాడ్ అయితే ఇది అనమాట. సో మిడిల్లో పెట్టారు కదా, ఇది మెయిన్ రాడ్. సో ఇవైతే మనకి సైడ్ లో పెట్టారు కదా, సైడ్ లో ఇవైతే లిఫ్టింగ్ రాడ్స్. మనకి నిమజ్జనం రోజు ఇవైతే లిఫ్ట్ చేస్తారు. ఇవైతే లిఫ్టింగ్ రాడ్స్ అనమాట. ఇటు సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 రాడ్స్ అయితే మెయిన్ రాడ్స్ అనమాట ఫిక్స్ చేసేసారు, ఇటొకటి ఇటొకటి. సో మనకి ఖైరతాబాద్ యూత్ అసోసియేషన్ వాళ్ళు బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నారు. సో ఇది మనకి ద మెయిన్ అప్డేట్. సో ఒకసారి అయితే చూసారు, ఇవైతే డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి ఈసారి. సో పెద్ద పెద్ద కర్రలు అయితే ఉన్నాయి. సో ఈ కర్రల్ని చూసుకోవచ్చు వీళ్ళైతే ఎట్లా చేస్తున్నారో. సో ఒక్కొక్క కర్రే అయితే వీళ్ళు డిగ్ చేసి ఇట్లా మూలలు అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో ఇవే మూలలు అనమాట. మూలలు ఫిక్స్ చేసి 2 కర్రల్ని అటాచ్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి, మనం చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ అండ్ పైన మొత్తం వెల్డింగ్ వర్క్స్ అయితే ఫాస్ట్ గా చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫాస్ట్ గా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. వెల్డింగ్ అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. సో మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, వాళ్ళు కింద వెల్డ్ చేశారు. ఇప్పుడైతే ఇంకొక స్టెప్ పైకి ఎక్కేసి పైన వెల్డింగ్ అయితే చేస్తున్నారు. సో ఫాస్ట్ గా వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే వీళ్ళు ఆ పెద్ద కట్టెను అయితే మూవ్ చేస్తున్నారు. సో మూవింగ్ అయితే చూసుకో, చాలా బరువు అయితే ఉంది. అది మనకి రాడ్ తో అయితే మూవ్ చేస్తున్నారు. సో వీళ్ళైతే అటాచ్ చేశారు 2, మొత్తం 1 2 3 3 స్టిక్స్ అయితే అటాచ్ చేసి మూవ్మెంట్ అయితే ఇస్తున్నారు, చూడొచ్చు. సో మనం చూసుకోవచ్చు ఇవి అయితే పెద్ద పెద్ద నాట్లు అయితే తెప్పించారు. నర్సాపూర్ నుంచి అయితే తెప్పించారంట. సో ఒకసారి అయితే మనం నాటు చూసుకోవచ్చు, చాలా బరువు అయితే ఉంది. సో ఇది ఇంతకు ముందు వాళ్ళు 10 members తెచ్చి ఇక్కడ అయితే వేసారంట. సో దీన్ని మనకి ఏం చేస్తున్నారంటే, దీన్ని హాఫ్ పార్ట్ కట్ చేసి దీనికి ఇంకొక కర్రని దీనిపైన ఫిక్స్ చేసి ఇక్కడ నట్ బోల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. నేను అది చూపిస్తాను ఒకసారి కట్ చేసింది ఎలా కట్ చేశారని. సో ఇవే అనమాట మనకి కర్రలు అయితే, ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. సో వీటితోటే మనకి మనకు ఖైరతాబాద్ అయితే ఇట్లా నించో పెడతారు. సో మెయిన్ మనకి నించోవాలి కాబట్టి పెద్ద గణపయ్య. సో మనకి మెయిన్ రాడ్స్ అయితే పెట్టారు. రాడ్స్ పక్కన మనకి పెద్ద షెడ్ ఏదైతే వేస్తారో అవే ఈ కర్రలను అయితే యూజ్ చేస్తారు. సో ఈ కర్రలతో మనకి షెడ్ అయితే వేసి మనకి గణపయ్య అయితే నించుంటాడు. సో ఒకసారి అయితే మనకి నట్ బోల్స్ ఎలా ఫిక్స్ చేస్తున్నారు ఏంది అని చెప్పేసి ఒకసారి మనం చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకుంటే కట్టెల్ని ఇంతకుముందు మనం చూసినాం కదా, అవి అయితే ఇట్లా కట్ చేసి హాఫ్ పార్ట్ కట్ చేసి ఈ కట్టే 2 కలిపేసి వీళ్ళైతే బోల్ట్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో ఒకసారి మనం బోల్ట్స్ ఫిక్స్ చేసింది ఎలా ఫిక్స్ చేశారు ఏంది అనేసి సైడ్కి అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లా ఫిక్స్ చేశారు. సో ఇవైతే మనకి సేమ్ లెవెల్లో అయితే కట్ చేస్తారు. సో ఇది కలిపేసి ఒక పెద్ద కట్టెలాగా పెట్టడానికి మనకి ఈ 2 కట్టెలు అయితే ఫిక్స్ చేయడానికి వీళ్ళు నట్ బోల్స్ అయితే వాడతారు, పెద్ద నట్ బోల్స్. ఒకసారి అయితే చూసుకుందాం నట్ బోల్స్ ఏడున్నాయి, ఎట్లా ఫిక్స్ చేసారో అవి కూడా చూద్దాం. సో ఇవన్నీ వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ అన్ని అవే పని, ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మొత్తం అవే కటింగ్ పార్ట్ అయితే చేస్తున్నారు. సో ఇదంతా కట్ చేసి మనకి ఫిక్స్ చేస్తారు అనమాట. సైడ్స్ లో అటు సైడ్ ఇటు సైడ్ పెద్ద షెడ్ అయితే వేస్తారు. సో ఒకసారి మనం ఎట్లా నట్ బోల్స్ ఎలా ఫిక్స్ చేశారు ఏంది అనేసి ఒకసారి అయితే చూసుకుందాం. చూసుకోవచ్చు ఇంతకుముందు కట్ చేశారు కదా అవే కట్టల్ని ఇక్కడైతే వీళ్ళు రెండింటిని అటాచ్ చేయడానికి పెద్ద నట్ బోల్స్ అయితే వాడుతున్నారు. సో ఇవే అన్నమాట ఆ నట్ బోల్స్. సో 3 నట్ బోల్స్ అయితే పెట్టినారు పెద్దవి.
సో ఒక్క కట్ట నుంచి ఇంకో కర్రని మనకి ఫిక్స్ చేయడానికి 3 నట్ బోల్స్ అయితే వాడినారు. ఇవే అనమాట నట్ బోల్స్. సో అట్లా మనకి 1, 2, 3 అయితే రెడీ చేసి పెట్టారు. చాలా అట్లా రెడీ చేసి పెట్టేశారు. సో దీనికి నంబరింగ్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం C2 నంబరింగ్. సో ఏ కట్టకు ఆ కట్టకు నంబరింగ్ అయితే ఇచ్చారు. ఈ C4 అంట. సో వాళ్ళ నంబరింగ్ ఇచ్చేసి డైరెక్ట్ ఆ కట్ట అయితే ప్లేస్ చేస్తారు. C4, C2 ఇవే అనమాట కట్టలు. సో ఇంకా చాలా కట్టలు అయితే ఉన్నాయి. వాటికి ఇంకా నంబరింగ్ ఇచ్చేసి సైడ్కి అయితే పెట్టారు. A1, A2, A3 అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో అట్లా ప్రతి ఒక్క నంబరింగ్ ఇస్తే వీళ్ళకైతే ఈజీ అయిపోతుంది. సో వర్క్ అయితే చాలా ఫాస్ట్ అయితే చేస్తున్నారు. చాలా వర్కర్స్ మనం వెల్డింగ్ పార్ట్ చూసుకుంటే మొత్తం వెల్డింగ్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కింద బేస్ అయితే రెడీ చేశారు. మెయిన్ రాడ్ కూడా ఫిక్స్ చేసేసారు. మనం చూసినాం కదా. సో ఆల్మోస్ట్ వెల్డింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకొని వీళ్ళైతే కర్రల పార్ట్తో వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ కర్రలకి మనకి సైడ్కి ఏమేమి అరేంజ్మెంట్స్ కావాలో అవన్నీ రెడీ చేసేసుకున్నారు. సో ఇక్కడైతే పెట్టేసారు చూడొచ్చు. అట్లా మనకి ఇంకా ఫిక్స్ చేస్తున్నారు. అటు సైడ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ వర్క్స్ ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో. సో ఒకసారి అయితే మనం బిల్డింగ్ టాప్ దాకా చూసుకోవచ్చు. ఈ బిల్డింగ్ టాప్ దాకా కూడా వర్క్స్ అయిపోయినాయి. ఇంకొన్ని వెల్డింగ్ పార్ట్స్ ఏమన్నా ఉన్నాయో అవి అయితే చేసేస్తున్నారు. డైలీ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఎలా జరుగుతుంది వర్క్ ఏంది అని చెప్పేసి, ఎంత వరకు వచ్చింది వర్క్ అని చెప్పేసి. సో ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్క వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే చూడొచ్చు బ్యాక్ సైడ్ లో మన అన్న వాళ్ళు అయితే కూర్చున్నారు. సో మనకి ఎలా జరుగుతుంది ఇప్పుడైతే మనకి ఈ పార్ట్స్ అయిపోయినాక మనకి చేతులు కాళ్ళు అవి రెడీ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో మనకి మెయిన్ బేస్ వర్కే కాబట్టి ఇదైతే చాలా డేస్ అయితే పడుతుంది. అందుకే వీళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 7 to 8 days అయితే అవుతుంది. గణేష్ పెట్టి కూడా 71 years అయితే అవుతుంది. సో ఒకసారి చూసుకుంటే మనం ఇవైతే మెయిన్ పోల్స్ కదా మనం చూసుకున్నాం. సో ఈ వెల్డింగ్ మాత్రం హెవీగా చేస్తారు. సో ఇది మనకు మెయిన్ లిఫ్టింగ్కి కాబట్టి. సో ఇక్కడైతే వీళ్ళు తీసేటప్పుడు ఇక్కడ హోల్స్ చేస్తారనమాట. ఇక్కడ హోల్స్ చేసి దీనికి హుక్స్ వేసేసి డైరెక్ట్గా పిక్ చేస్తారు. సో అందుకే చాలా బందోబస్తుగా వీళ్ళైతే వెల్డింగ్ అయితే చేస్తారు. చూడొచ్చు మొత్తం వర్క్స్ అయితే వెల్డింగ్ నాన్ స్టాప్ నడుస్తూనే ఉన్నాయి. వర్క్స్ చూసుకోవచ్చు మనం అప్పటి నుంచి వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో మెయిన్ పోల్స్కి అయితే చాలా పగడ్బందీగా చాలా స్ట్రాంగ్గా వెల్డింగ్ అయితే చేస్తారు. సో ఇవే మనకి 2 మెయిన్ పోల్స్ అన్నమాట. సో